టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరు లేడీస్ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే, మనకంటూ ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనీ ఎర్న్ చేసుకోవాలని ఆలోచిస్తారు. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. గూగుల్‌లో సెర్చ్ చేయడం, యూట్యూబ్‌లో సెర్చ్ చేయడము, జాబ్ ఆప్నా యాప్‌లో జాబ్‌కి అప్లై చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అప్లై చేయడం. 3 ఇయర్స్ స్ట్రగుల్. 3 ఇయర్స్ నుంచి నేనైతే నరకం అనుభవిస్తున్నా. ఎలా అంటే, మా హస్బెండ్ నాకు మనీ ఇవ్వరా అని కాదు. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆయన నాకు మనీ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బాగున్నారు. కానీ ఏంటంటే, మనకంటూ ఏదో ఒకటి ఉండాలి. మనకంటూ ఒక మనీ ఎర్నింగ్ అనేది ఉండాలి అని నేనైతే 100% బిలీవ్ చేస్తాను. ప్రతి అమ్మాయికి మనీ ఎర్నింగ్ అనేది ఉండాలి. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. యూట్యూబ్ నుంచి ఏదో ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. మన ఖర్చులకైనా మనకు ఉంటుంది అనే ఇంటెన్షన్తోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్ వరకు నాకు బాగానే రెస్పాన్స్ ఉంది. హ్యాపీగా నాకైతే 100% నేను పెట్టిన ఎఫర్ట్స్ తెలుస్తున్నాయి. రిజల్ట్ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. డేటా ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి సెక్షన్ అయింది నాకు. మా పాపకి 1.5 ఇయర్ అవుతుంది. సో 9 months బేబీ అప్పుడు నాకు ఒక డేటా ఎంట్రీ జాబ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదన్నారు. 80 pages డేటా పంపించారు మెయిల్లో. దాన్ని నేను నా ల్యాప్టాప్లో టైప్ చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మెయిల్ చేశాను. నాకు మొత్తం క్లియర్ చేసుకోవడానికి 1 week 5 days అలా టైం పట్టింది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ టైం వచ్చేసి 1 week. నేను 5 daysలోనే సబ్మిట్ చేసేసాను. కానీ ప్రాసెసింగ్ జరుగుతుంది అని చెప్పి జరుగుతుంది నేను 2 times 3 times కాల్ చేసి అడుగుతున్నా. నా వర్క్ అయిపోయింది కదా, నాకు రావాల్సిన శాలరీ అవ్వచ్చు, పేమెంట్ అవ్వచ్చు, ఏదైనా కానీ నాకు పేటిఎం అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, చేసేయండి అని నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన సింపుల్గా ఏం చెప్పారు తెలుసా, మేడం మీది లిస్ట్లో యాడ్ చేసాము, మా సుపీరియర్కి షేర్ చేసాము. సో వాళ్ళు ఏమంటున్నారంటే, కొన్ని మిస్టేక్స్ చేశారు మీరు టైపింగ్లో. సో ఆ మిస్టేక్స్ని క్లియర్ చేయాలంటే సమ్ మనీ అనేది ఖర్చు అవుతుంది. ఓకే, ఒక 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, అలా ఖర్చు అవుతుంది అన్నారు. వాళ్ళు ఒకేసారి ఏమన్నారు తెలుసా, 2000 అలా పే చేస్తే మీకు శాలరీ 6000, 5000 ఆ బేసిక్ పార్ట్కి 60 pages అవ్వచ్చు, 70 pages అని షేర్ చేయడము, దానికి 5000 ఇస్తాం, 6000 ఇస్తాం అనడము. మళ్ళీ దాంట్లో బగ్స్ వచ్చినాయి, దాంట్లో కొన్ని మిస్టేక్స్ చేశారు, అవి క్లియర్ చేస్తాం, మేమే క్లియర్ చేస్తాము అని వాళ్ళు సమ్ మనీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీరు అలాంటి స్కామ్లో అయితే అసలు మనీ ఒక్క రూపాయి కూడా మీరు పే చేయకండి. ఏదైనా కానీ మన జాబ్ అనేది జెన్యూన్గా 1 రూపీ, సింగిల్ రూపీ కూడా పే చేయకుండా వస్తుంది అంటే మీరు స్టార్ట్ చేయండి. అంతేగాని మనీ అడుగుతున్నారు 100% ఒక్కటే నమ్మాలి, ఏంటంటే అది స్కామ్. నాకు ఇలాంటివి నేను చాలా మోసపోయాను, చాలా. సో మీతో అలా మనీ డిమాండ్ చేస్తున్నారు అసలు 1 రూపీ కూడా పే చేయకండి. ఓకేనా, నేను చాలా 5 to 6 దాకా మ్యాక్సిమం ఒక 10,000 దాకా పోగొట్టిన. చిన్న డేటా ఎంట్రీస్కి ఇవి అవి అని చెప్పి. కానీ ఎవ్వరు కూడా, నేను చెప్తున్న హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆపర్చునిటీ కావాలని వాళ్ళే ఎక్కువ గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు అలా గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి ఆ సరౌండింగ్స్లో వాళ్ళ దగ్గర ఆ బార్డర్లో పడ్డాక బయట రావడం కొంచెం కష్టం అవుతుంది. మనం మనీ పే చేసేంత వరకు కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పేసేయండి, మనీ అయితే మేము పే చేయము, మీ దగ్గర జాబ్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు అని చెప్పేశారంటే సరిపోతుంది. అంతేగాని ఒకసారి మనీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రావాలంటే శాలరీ ఇస్తామని చెప్పి, హైక్స్ ఇస్తామని చెప్పి, ఏదైనా చెప్పని అస్సలు 1 రూపీ కూడా పే చేయకండి. బికాస్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, నాలో ఎవరు మోసపోకండి. ఓకే.